భద్రాచలం అయ్యప్ప దేవాలయంలో మెట్ల పూజ కార్యక్రమాన్ని గురుస్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 18 మెట్లకు పూజలు నిర్వహించి కర్పూర దీపాలు వెలిగించి శరణుఘోష చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం అయ్యప్ప శరణాలతో మారుమోగింది. మెట్ల పూజ కార్యక్రమాన్ని తిలకించడానికి భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని శరణుఘోస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్పకు ప్రసిద్ధిగాంచిన ఆలయం భద్రాచలం అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో తమిళనాడులోని శబరిమలై దేవాలయంలో జరిగే రీతిలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వారికి అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలని మా యొక్క ఆలయం కార్యవర్గం తరఫున మేము తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్క 10 నిమిషాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలవరం, ఉపనూరు, దర్గా పాల్వంత చుట్టుపక్కల దర్గా 3000 మంది స్వాములు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం అని చేసే భక్తులకు పండుగగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా యొక్క ధన్యవాదాలు తెలియజేసి స్వామివారి కృపాకటాక్ష కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాను. యొక్క భద్రాచలం హరిహర క్షేత్రం శివనగిరి స్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన హరిహర క్షేత్రంలో మరి శబరిమలలో ఈరోజు మండల పూజల సందర్భంగా ఆలయాన్ని తెరిచి మండల పూజ జరిపిస్తారు. దాంట్లో భాగంగా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే భద్రాచలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గుడి ప్రతిష్ట దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని జరిపించే దాతలు రామారావు లక్ష్మీపతి నిధి తీసుకుంటున్నారు. వారికి అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలని మా యొక్క ఆలయం కార్యవర్గం తరఫున మేము తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్క 10 నిమిషాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలవరం, ఉపనూరు, దర్గా పాల్వంత చుట్టుపక్కల దర్గా 3000 మంది స్వాములు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం అని చేసే భక్తులకు పండుగగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా యొక్క ధన్యవాదాలు తెలియజేసి స్వామివారి కృపాకటాక్ష కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాను. యొక్క భద్రాచలం హరిహర క్షేత్రం శివనగిరి స్వామి గారి